విజయనగరం జిల్లా సారిపల్లిలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంకు త్వరలో సుమారు 150 మంది ట్రైనీ కానిస్టేబుల్ శిక్షణకు రానున్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ సారిపల్లిలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుళ్ల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచే శిక్షణ కార్యక్రమాలు మాత్రమే కొనసాగుతున్నాయన్నారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంకు కొద్ది రోజుల్లో సుమారు 150 మంది వరకు ట్రైనీ కానిస్టేబుళ్లు శిక్షణకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ శిక్షణ కూడా వచ్చే నెలలోనే ప్రారంభం కానున్నట్లు, అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. శిక్షణకు వచ్చే శిక్షణార్హులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీస్ అధికారులు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను, కార్యాలయం, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, వాష్రూమ్లను, స్నానపు గదులను, మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో మంచాలు, పరుపులు, క్రీడా సామగ్రి, టేబుల్స్, కంప్యూటర్లు, ఫ్యాన్లను వినియోగంలోకి తీసుకుని రావాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లా పోలీస్ కేంద్రంలో సుమారు 150 మంది పోలీస్ కానిస్టేబుళ్లు శిక్షణ పొందేందుకు అవసరమైన నిర్మాణాలను గతంలోనే చేపట్టినట్లుగా అధికారులు జిల్లా ఎస్పీకి వివరించారు. శిక్షణ కేంద్రంలో మంచినీటి సమస్య రాకుండా చూడాలని, డిపిటిసికి అవసరమైన మంచినీరు సరఫరా అయ్యే విధంగా మున్సిపల్ అధికారులతోనూ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు, ఎస్బీసీఐ ఏవి లీలారావు, భోగాపురం సిఐ జి రామకృష్ణ, డిపిటిసి సిఐ బి లలిత తదితరులు పాల్గొన్నారు. Yes, sir.
మనం ఇక్కడ